తనకు తెలిసిందే నిజమనేంత మూర్ఖత్వం, ప్రపంచంలో అందరికన్నా తానే గొప్పవాడిని అనే అహంకారం, తాను చెప్పిందే శాసనం అనేంత గర్వం, ఇలా నియంత లక్షణాలు చెప్పుకుంటే ఎన్నో. ముఖ్యంగా నియంత అనగానే అందరికీ గుర్తొచ్చేది హిట్లర్. కానీ ఆ రోజులు పోయాయి. నియంత అనగానే హిట్లర్ ప్లేస్ ను రీప్లేస్ చేశారు నరేంద్ర మోదీ. ఊహించని మెజార్టీతో ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆయన ప్రవర్తన, పాలనా విధానం, తీసుకునే నిర్ణయాలు అన్ని హిట్లర్ ను మించి అనిపించాయి. ఏమైనా అంటే బీజేపీ నాయకులు భగ్గుమంటారు, కానీ హిట్లర్ మోదీ మధ్య పోలికలు చూస్తే ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారా అనిపించక మానదు. హిందూ సంస్కృతిపై గౌరవం లేదు, బంధాలకు విలువ లేదు, టీ అమ్ముకునే స్థాయి నుంచి వచ్చారు కాబట్టి అనుక్షణం రిచ్ గా కనిపించాలనే తాపత్రయం. ఒకప్పుడు జర్మన్ జాతీయవాదం పేరుతో ప్రపంచ యుద్ధానికి కారకుడైన హిట్లర్, నరేంద్ర మోదీ మధ్య ఆశ్చర్యకరమైన పోలికలు ఉన్నాయి. హిట్లర్ తండ్రి చిన్న ఉద్యోగి, అతడి బాల్యమంతా ఆర్థిక ఇబ్బందుల మధ్య సాగింది. మోదీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. హిట్లర్ కు సైన్యంలో చేరాలనే కోరికుండేది. సైనిక పరీక్షలకు వెళ్లినా ఎంపిక కాలేకపోయాడు. మోదీకి కూడా సైనిక్ స్కూల్లో చదవాలనే కోరికుండేది, కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కుదరలేదు. హిట్లర్ తనను తాను గొప్ప చిత్రకారుడిగా అభివర్ణించుకునేవాడు, కానీ అతడి బొమ్మలు నేలబారుగా చాలా ప్రాథమిక స్థాయిలో ఉంటాయని అందరూ అనేవారు. మోదీ కూడా గుజరాతీ భాషలో కవిత్వం రాస్తూ ఉంటారు. అవి ఆంగ్లంలోకి కూడా తర్జుమా అయ్యాయి, కానీ ఆ కవితలన్నీ ప్రాథమిక స్థాయిలో ఉంటాయి. హిట్లర్ కు భార్యా పిల్లలు లేరు. చనిపోవడానికి 40 గంటల ముందు ఈవా బ్రౌన్ ను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మోదీకి చిన్నప్పుడే జసోదాతో వివాహం జరిగినా ఆమెతో కలిసున్నది 3 నెలలే. హిట్లర్ కు తన ఆహార్యంపై చాలా పట్టింపు ఉండేది. వేసుకునే కోట్లు విలక్షణంగా ఉండేవి. ప్రపంచ నాయకుల్లో ఎవ్వరూ అంత అందమైన దుస్తులు ధరించరని మేసర్ అనే రచయిత పేర్కొన్నారు. మోదీకి కూడా అందమైన, ఖరీదైన దుస్తులు ధరించడం పట్ల చాలా శ్రద్ధ ఎక్కువ. విలాసంగా కనిపించాలనే తాపత్రయం ఎక్కువ. తనకు ఆత్మీయులెవ్వరూ లేరని, తాను ఒంటరినని, ఎవరిని నమ్మనని హిట్లర్ ఎప్పుడూ చెప్పేవాడు. ప్రజలే తనకు సన్నిహితులనేవాడు. మోదీ కూడా ప్రజలే తనకు అన్ని అని చెబుతారు. ఉపన్యాస కళలో హిట్లర్ది అందవేసిన చెయ్యి. యూదులు దుర్మార్గాలు చేశారు, వారిని ఎదుర్కోవాలా వద్దా అని ప్రశ్నిస్తూ ప్రజలను ఉద్రేక భరితుల్ని చేసేవాడు. మోదీ కూడా ఉపన్యాస కళలో ఆరితేరిన నేత. తనలో తప్పులను తొక్కిపెట్టి ఎదుటివారెంతో దుర్మార్గులు అని ప్రజల్ని ఉద్రేక భరితులను చేసి వారి అభిమానం పొందేందుకు ప్రయత్నిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే హిట్లర్, మోదీ సేమ్ టు సేమ్ అనిపించే ఘటనలు ఎన్నో. మొత్తానికి మోదీ నియంత అని అంటే ఏమో అనుకున్న వారంతా ఇప్పుడు ఈ పోలికలు చూసి అవాక్కవుతున్నారు.